హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఊరు వచ్చేసి కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామం అంబాజీపేట మండలం అయితే మా ఊర్లో అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్ అయితే పుట్టినరోజు సెలబ్రేషన్ మొత్తం అన్ని కూడా జరిగినాయి. అవన్నీ ఏ విధంగా జరిగినాయి మొత్తం కూడా మీరు చూడొచ్చు ఆడ ఫుల్ వీడియోలో అయితే మీరు. అలాగే వచ్చి ఈరోజు మా ఇరుసుమండ గ్రామంలో వచ్చి మనం ఓన్లీ కేక్ కటింగే కాకుండా కొంతమంది పేదలకి దుప్పలు పంచి పెడతాం, అలాగే పులిహార పంచి పెడతాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే మొత్తం కూడా చూసేయచ్చు. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై చంద్రబాబు, జై బీజేపీ.
జనసేన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా యువతకి, జనసేన నాయకులకి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు చాలా ఒక గొప్ప వ్యక్తి బర్త్డే మనం అందరం జరుపుకుంటున్నాం. అటువంటి వ్యక్తి రాజకీయాలనే ఆదర్శంగా చేసి ఏపీని నడిపిస్తున్న గొప్ప నాయకుడిగా ఎదిగి దేశంలోనే నరేంద్ర మోడీ గారికి అండదండలుగా ఉండి దేశాన్నే పరిపాలించే భాగస్వామ్యంలో భాగంగా ఏర్పడినటువంటి జనసేన పార్టీకి స్థాపించి ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జనసేన పార్టీని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ సందర్భంగా ఆయనకి ఆరోగ్యాలు చేయాలని, ఇంకా మంచి ఉన్నత పదవులు ఉన్నాయి, ఆయన నెక్స్ట్ సీఎం ఆయన అవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో మంచి మంచి ఉన్నతమైన పదవులు మా గ్రామం దొరికితే ఆయన జనసేన ఏంటంటే మన కూటమికి నాయకత్వం ఈ మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆ పరిపాలన తర్వాత ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా తయారవడానికి కారణం అనేక సమస్యలతో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఒక నాయకుడు వచ్చి నేను ఉన్నానని చెప్పి అదే అతనే పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ ఈరోజు కూటమికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో కృషి చేశాడు. దానికి చంద్రబాబు నాయుడు గారిని పెద్దరకాన్ని నిలబెట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతూ వేళ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గాంధీ యొక్క తత్వాన్ని తీసుకుని గ్రామాల్లో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు వేళ ఆయన జన్మదినం చేసుకున్నామంటే మన గ్రామ ప్రజలు ఎంతో సంతోషమైన రోజు ఇది. అంచేది యూత్ ఆయన యొక్క ఆశయాలు తీసుకుంటే ఆయన ఆశయాలతో గ్రామాలు అభివృద్ధి చేయండి మీరు కోరి పెద్దలు కోరిన అదేని ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన పవన్ కళ్యాణ్ గారు యొక్క కూటమి ప్రభుత్వం రావటం, మన గ్రామ స్థాయిలో ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా రావటం చాలా శుభదాయకంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం గ్రామాలు డెవలప్ అవుతేనే రాష్ట్రం డెవలప్ అవుతే ముఖ్యమంత్రి చేసుకుంటూ మన పంచాయతీరాజ్ మినిస్టర్గా రావటం చాలా శుభదాయకంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ, అలాగే మోడీ గారిని మంచి సృష్టిలో పవన్ కళ్యాణ్ కూడా మోడీ గారిని కలిపి ఏకంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ముగ్గురు కూటమిగా అభివృద్ధి చెంది 21 సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్ 10 సీట్లు గెలిపించడం ఇది ఒక మొట్టమొదటిసారిగా ఇది ఒక ప్రాధాన్యత. అలాగే చంద్రబాబు నాయుడు గారు 130 సీట్లు తీసుకున్నారు. వాళ్ళు కూడా ఈ గొప్పగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అన్ని ఇచ్చిన హామీలన్నీ ఈ రోజు దాకా హామీ పడతారని చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. ఇందులో ఏమాత్రం చేయలేదు. రైట్ హ్యాండ్. అలాగే మోడీ గారు కూడా అలాగే అన్నాడు. ఈ అవకాశం ఇచ్చిన
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మేము పేదలకి మాకు తోచినంతగా మేము సహాయం చేస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా మేము దుప్పట్లు పంచిపెట్టి పర్యావరణం కాపాడడానికి మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు చేశాము. మళ్ళీ సంవత్సరం కూడా మేము ఇలాగే మరింత మంచి కార్యక్రమాలు కళ్యాణ్ గారు పుట్టినరోజుకి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. జై జనసేన. జై జనసేన. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. మళ్ళీ సంవత్సరం అయితే మళ్ళీ కలుద్దాము. అంతే ఉత్సాహంగా అదే జనాలందరితో కూడా మళ్ళీ అయితే మేము మళ్ళీ ఇదే కార్యక్రమాలు ఇంకా ఘనంగా వైభవంగా అయితే చేయబోతాము. అందరూ చాలా సపోర్ట్ చేసి ఫాలో అవుతుండండి.